అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. నిర్గమాకాండం కూర్చున్నాం, అటు ఇటు తిరగొద్దు. 17వ కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీటిని రక్తముగా మార్చాడండి దేవుడు. ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో ఉన్న నీరు మొత్తము 3 రోజులు ఎలా మార్చబడిందంటే రక్తంగా మార్చబడింది. కొన్ని కోట్ల చేపలు చచ్చిపోయాయి, కొన్ని కోట్ల జీవరాశులు చచ్చిపోయాయి. ఆహారము లేక, మంచినీళ్ళు అందక, రక్తాన్ని తాగలేక అనేక పశువులు చచ్చిపోయాయి. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కఠినాత్ముడైన ఫరో యొక్క హృదయము మార్చబడట్ల. బానిసలుగా ఉండి మీరు మాకు వెట్టి చాకరీ చేయాలి, కానీ మేము మిమ్మల్ని పోనీయం. మీరు మా ఊర్లో ఉండి ఉట్టిగా మాకు వెట్టి పనులు చేయాలి, కానీ మిమ్మల్ని మేము విడిచిపెట్టనని 40 లక్షల మంది ప్రాణాలను కాళ్ళ కిందేసి తొక్కుతున్నాడు ఫరో. ఈ ఫరోకి బుద్ధి కలిగించడం కోసం, ఫరో పశువులన్నీ చచ్చిపోతే, ఫరో ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు, ఆ దేశంలో ఉన్నటువంటి వృద్ధులు మంచినీళ్ళు లేక అందక చచ్చిపోతే అప్పటికైనా బుద్ధి వస్తుందేమని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీటిని రక్తముగా మార్చాడు. చెప్పండమ్మా, దేవుడు నీటిని ఏం చేశాడు? రక్తముగా మార్చాడు. నేను నా చిన్నతనంలో మా చిన్నమ్మ అనే ఒక ఆమె ఉంటుంది. ఆమెకి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి. భర్త చనిపోయిన తర్వాత ఆమె చాలా తన ఎదుగుదల కోసము చాలా కష్టపడతా ఉంది. కష్టపడుతున్న తర్వాత బాగా 3-4 సంవత్సరాలు కష్టపడింది. ఇంకా ఆమె జీవితంలో విశ్రాంతి అనేది లేదు. ఒకరోజు ఆమె ఏడ్చిందంట. ఆమె ఏడ్చి, ప్రభువా నాకెందుకు ఇంత శ్రమ పెట్టావు, నా జీవితంలో ఇంత వేదన, నేను ఎంత కష్టపడ్డా కానీ నాకు ఈ సమస్యలు పోవట్లేదు, నాకు విశ్రాంతి లేదని ఏడ్చిందంట. దేవుడు ఒకరోజు దేవుడు ఆమె కల్లో మాట్లాడాడంట. ఇదిగో నేను నీకు 2 సంవత్సరాల విశ్రాంతిని ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. 2 సంవత్సరాల విశ్రాంతి ఎలా ఇస్తాడా అని ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ సమయము దగ్గర ఆ టైంలో నేను 10th ఇంటర్మీడియట్ ఆ టైం చదివే టయాల్లో 2 సంవత్సరాలు పంటలు పండకుండా కరువు వచ్చింది. పంటలు లేవు. అంటే ఆమె ఆ 3-4 ఏళ్ళు కష్టపడ్డ ధాన్యం అంతా ఇంట్లో ఉంది, కానీ ఇంకా వర్షాలు పడట్లా. వర్షాలు పడితేనే కదా మళ్ళీ మనం పంటలు వేసేది, లేకపోతే కాలువలు రావు. 2 years చెప్పాడండి, నేను నీకు 2 సంవత్సరాల విశ్రాంతిని ఇస్తానని ఆమెకు చెప్పాడు. 2 సంవత్సరాలు దేశమంతా కరువు వచ్చింది. ఏమొచ్చింది? దేశమంతా కరువు వచ్చింది. ఆమె 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉంది, ఏ పని చేయకుండా. అంటే ఇది నెగిటివ్ చూడగాకండి. అంటే ఆమె వేదనను చూసి ఆమెకి దేవుడు చెప్పినటువంటి మాట జవాబు. అంటే అందరు మౌనంగా ఉంటే ఆమె కూడా మౌనంగా ఉండదు. ఇప్పుడు అందరు నాట్లేస్తే ఆమె ఊకోదు, ఆ ఆత్మ ఊకోదు. ఇప్పుడు అందరూ సైలెంట్గా ఉంటారు కాబట్టి ఆమె కూడా సైలెంట్గా ఉండాల్సిన అవసరత అక్కడ పెట్టాడు దేవుడు. అంటే మన దేవుడు సమస్తాన్ని మార్చే దేవుడు. ఏం చేసే దేవుడు? సమస్తాన్ని మార్చే దేవుడు. ఇప్పుడు ఫరో హృదయం కరగబడాలంటే ఏం చేయాలో తెలుసా? రక్తం నీటి మొత్తాన్ని ఏం చేశాడంటే రక్తముగా మార్చేశాడు. ఈ రక్తము కంటిన్యూ అయితే మీరు అందరూ చచ్చిపోతారు, కాబట్టి నువ్వు వాళ్ళని పంపిస్తానంటే ఈ రక్తాన్ని మళ్ళీ నేను నీటిగా మారుస్తాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, 3 రోజుల తర్వాత మళ్ళీ రక్తము నీరుగా మార్చబడింది. ఆ రక్తం ఎలా మార్చబడిందండి? నీరుగా మార్చబడింది. నేను చాలా మంది జీవితాల్లో అండి తల్లిదండ్రులు లేని పిల్లల జీవితాలను చూస్తూ ఉంటాను. ఎయిడ్స్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, వాళ్ళందరి కోసం బాధపడుతూ ఉంటాను. వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళాను కొన్ని మాటలు చెప్పడానికి. కనీసం నేను చెప్పే మాటలతోటన్నా వాళ్ళు చదువుకొని పైకి రావాలని ఏడుస్తూ ఉంటాను. ఆ ఏడుపు ఎక్కడ దాకా వెళ్ళిందంటే బ్రదర్, రియల్గా చెప్తున్నాను, ప్రార్థన ఆలకించబడింది ఏమో కానీ నాకు తెలియదు. ఈ సంవత్సరం 2023 సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తల్లిదండ్రులు లేని పిల్లలకి నెలకి 4,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు. ఓన్లీ అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. అప్లికేషన్ పెట్టుకుంటే 4,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి, అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. చూడండి ప్రియమైన బిడ్డలారా, అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు సమస్తాన్ని మారుస్తాడంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేని పిల్లలందరినీ ప్రభుత్వము పోషించబోతుంది.
అసలు అలాంటి మనస్సు ఆయనకి కలిగేటట్లు ఎవరి ప్రార్థన నాది తగిలిందని అనుకోట్లా. ఎవరు వాళ్ళు ఎన్ని కష్టాలు పడి, నాది మామూలు, నేను కడుపు నిండిని చేసి ప్రార్థన వేరు, కడుపు ఆకలితో మండి తండ్రి లేక ఏడ్చేవాడి ప్రార్థన వేరు. వాళ్ళ ప్రార్థన ఆలకించబడిందే లేదా? ఆలకించబడింది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ 40 లక్షల మంది పెట్టిన మొర్ర ఎన్ని సంవత్సరాలు ఏడ్చారో తెలుసా? 430 సంవత్సరాలు. దేవుడు మాట్లాడినా మాట్లాడకపోయినా మనం దేవుడికే ప్రార్థన చేయాలని ఇజ్రాయేలీల ప్రజలు మనకు బుద్ధి చెబుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడకపోని మనం మాత్రం ఎవరికి ప్రార్థన చేయాలంట? దేవునికే ప్రార్థన చేయాలి. కానీ కొంతమంది దేవుడు మనతో మాట్లాడతలేదని మాంత్రికుల దగ్గరికి పోతారు. దేవుడు మాతో మాట్లాడతలేదని జ్యోతిష్కులకు అడిగిపోతారు. దేవుడు మాతో మాట్లాడతలేదని తాయెత్తులకు అడిగిపోతారు. కొంతమంది ఇంకా అడిగిపోతారు, ఏదో ఎవడో ఏదో చెబుతాడు. మొన్న ఒక ఆయన చెప్పాడంట, కొడుక్కి హెల్త్ బాగాలేకపోతే, అయ్యా ఏమీ లేదయ్యా మీ కొడుకుని తీసుకురండి అన్నాడు. ఫస్ట్ ఫోన్ కాల్ చేసినప్పుడేమో కొడుకుని తీసుకురండి అన్నాడు. తర్వాత రెండో ఫోన్ కాల్ చేసినప్పుడేమో ఒక కోడిని తీసుకురండి అన్నాడు. మూడో ఫోన్ కాల్ చేసినప్పుడేమో ఒక 30,000 డబ్బులు తీసుకురండి అన్నాడు. ఇంకా 30,000తో స్టార్ట్ అయింది, 3 లక్షలు 30 లక్షలు వసూలు చేస్తాడు. ఇంకా అంటే మాంత్రికులందరూ హ్యాపీగా ఎలా బతుకుతున్నారు? నీ బలహీనతనే వాడి యొక్క ఆస్తి ఆస్తి ఆస్తి. అయితే దేవుడు చెప్పాడంట, అసలు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరము లేదు. దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకోండి ప్రియదేవుని బిడ్డలారా. నీకు రూపాయి కష్టం లేకుండా దైవజనులు అనే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక హాస్పిటల్కి వెళ్లకుండా ప్రార్థన చేస్తారు. ఇంట్లో ఎన్ని గొడవలైనా సరే, ఎంత కొట్టుకోండి, భార్యాభర్తలు తిట్టుకోండి, తన్నుకోండి, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళనీరు పాస్టర్లు, వెళ్ళనీరు. ఎందుకో తెలుసా? ఇక్కడే న్యాయాధిపతి ఉండు, వాడెవడు న్యాయాధిపతి? వాడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కోర్టు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గొడవల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే దైవజనుడు ఎలాంటి మనసు కలిగి ఉంటాడు తెలుసా? దేవుడు మనసు కలిగి ఉంటాడు. ఎవరు మనసు కలిగి ఉంటాడు? దేవుని మనసు కలిగి ఉంటాడు. నీకు అసలు రూపాయి కూడా నష్టం కలిగినీయడు, రూపాయి కూడా నష్టము కలగనీయకుండా నీ ఇంట్లో ఉన్న ఆస్తితో నువ్వు ఇంకా ఐశ్వర్యవంతుడు అయ్యేటట్లు చేసేవాడే నిజమైన సేవకుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, దోపిడి హైదరాబాద్లో కనుక చూస్తే ఏ వ్యక్తిని నమ్మలే, అంత మోసమే. నా దగ్గరకు ఒక బ్రదరు స్టార్టింగ్లో వచ్చి, అన్నా పెట్రోల్కి ఉన్న డబ్బులని తీసుకుపోయాడు 1500. ఇంతవరకు ఇచ్చినోడే కాదు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నంతే అట్ట ఎన్ని పోయినాయో. ఒకసారి, అన్నా నా పర్సు పోయిందన్నా, నీకు దండం పెడతాన్నా అన్న, ప్లీజ్ అన్న, కర్నూలు బాగానే నీకు 500 కొట్టేస్తానన్నా అని చెప్పి. నేను ఎట్లా తెలుసు బ్రదర్ అంటే, మన చర్చికి వచ్చిందన్న ఉప్పల్లో, నువ్వు అప్పుడు అక్కడ పెట్టిన ఆ అడ్రస్ చేయితే పెట్టిన, అది పోస్టర్లో ఉన్న సంగతి నేను మర్చిపోయాను. అది పోస్టర్లో చదివి చెప్పిండు. నిజంగానే వచ్చిండేమో అని అనుకున్నా. పోస్టర్లో పెట్టిన ఆ పోస్టర్లో ఉన్న దాన్ని చదివి చెప్పిండు. అయినా కానీ నా డబ్బులు 500 వల్ల అతను మళ్ళీ మారు మనసు పొంది ఏదో ఒక చర్చిలో పట్టబడును గాక. అవి నా డబ్బులు కాదు, దేవుడి డబ్బులే. దేవుడు అతన్ని మార్చను గాక. ఏ అబద్ధం అయితే చెప్పిండో ఆ అబద్ధానికి ఆ డబ్బుల వల్ల అతను మార్చబడును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మోసం అడుగు తీస్తే, అడిగేస్తే మోసమే. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇక్కడ 40 లక్షల మంది ప్రజలను మార్చడం కోసం ఇక్కడ దేవుడు మొత్తం దేశంలో ఉన్న నీరు మొత్తాన్ని ఎలా మార్చాడు? రక్తముగా మార్చాడు. మళ్ళీ 3 రోజుల తర్వాత రక్తాన్ని ఎలా మార్చాడు? నీళ్ళగా మార్చాడు. అమ్మా, మీరు అనుకుంటున్నారు ఏందో నీళ్ళల్లో ఒక నీళ్ళ గ్లాసులో నిమ్మకాయ పిండి సాల్ట్ వేసినంత ఈజీ అనుకుంటున్నారు రక్తాన్ని నీళ్ళగా మార్చడం, నీళ్ళని రక్తంగా మార్చడం. అది ఎంత ప్రాసెస్ తెలుసా? ఇప్పటికీ సైంటిస్టులు జుట్టు పీక్కుంటున్నారు, అది ఎలా సాధ్యం? ఆ మర్మం ఇంతవరకు ఏ యొక్క శాస్త్రవేత్తకి అర్థం కాల. దేవుడు చేసే అద్భుతాలు ఎవరికి తెలియదు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 3వ విషయాన్ని ఒకసారి చూద్దాం.